హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ ఏడాది 2025 దసరా శరన్నవరాత్రులు 11 రోజుల పాటు జరగనున్నాయి అనే విషయం మనందరికీ తెలిసిందే. సెప్టెంబర్ 22వ తేదీన ప్రారంభమయ్యి అక్టోబర్ 2వ తేదీతో ముగియనున్నాయి. ఏ రోజున ఏ ఏ అలంకరణతో అమ్మవారు మనకు దర్శనమిస్తుందో ఇప్పుడు చూద్దాం. సెప్టెంబర్ 22వ తేదీ శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా అలంకరణిస్తారు. సెప్టెంబర్ 23వ తేదీ శ్రీ గాయత్రీదేవి అలంకారం. సెప్టెంబర్ 24వ తేదీ శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారం. సెప్టెంబర్ 25వ తేదీ శ్రీ కాత్యాయనీదేవి అలంకారం. సెప్టెంబర్ 26వ తేదీ శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారం. సెప్టెంబర్ 27వ తేదీ శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి అలంకారం. సెప్టెంబర్ 28వ తేదీ శ్రీ మహాచండీదేవి అలంకారం. సెప్టెంబర్ 29 మూలా నక్షత్రం రోజున శ్రీ సరస్వతీదేవి అలంకారం. సెప్టెంబర్ 30 శ్రీ దుర్గాదేవి అలంకారం. అక్టోబర్ 1 శ్రీ మహిషాసురమర్దినీదేవి అలంకారం. అక్టోబర్ 2 విజయదశమి రోజున శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో అమ్మవారు మనకి దర్శనమిస్తారు. మనకి ఈ 11 రోజులు శరన్నవరాత్రులు అనేది ఇంతకుముందు 2016లో కూడా ఇలాగే 11 రోజుల పాటు జరిగాయి. అప్పుడు కూడా తిథి వృద్ధి చెందటంతో అమ్మవారిని కాత్యాయని దేవిగా అలంకరించారు. మళ్ళీ ఈ సంవత్సరం 2025లో కూడా అమ్మవారికి 11 రోజుల పాటు అలంకారాలు అనేవి నవరాత్రులు అనేవి చేస్తారన్నమాట. అయితే సెప్టెంబర్ 20వ తేదీన అమ్మవారి జన్మ నక్షత్రం మూలా నక్షత్రం రోజున సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.